హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. నో డౌట్ ప్రపంచంలో బెస్ట్ ఇన్వెస్టర్ ఎవరు అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ చెప్పే నేమ్ వారెన్ బఫెట్. ఎందుకంటే వారెన్ బఫెట్ యొక్క నెట్ వర్త్ $98 బిలియన్ ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు ఉంది. సో మరి ఇంత సంపాదించిన వారెన్ బఫెట్ ఖచ్చితంగా ప్రపంచంలో బెస్ట్ ఇన్వెస్టర్ అవుతారు కదా. కానీ దురదృష్టవశాత్తు వారెన్ బఫెట్ ఇంతవరకు ఇన్వెస్ట్మెంట్ మీద ఒక్క బుక్ కూడా రాయలేదు. బట్ ఎవ్రీ ఇయర్ వారెన్ బఫెట్ తన యొక్క కంపెనీస్ యాన్యువల్ రిపోర్ట్స్లో షేర్ హోల్డర్స్ కోసం లెటర్స్ రాస్తూ ఉంటారు. సో ఈ లెటర్స్ నంతా సమ్మరైజ్ చేస్తూ లారెన్స్ ఏ కన్నింగ్హమ్ అనే వ్యక్తి ది ఎస్సేస్ ఆఫ్ వారెన్ బఫెట్ అనే బుక్ ని రాయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ద ఎస్సేస్ ఆఫ్ వారెన్ బఫెట్ యొక్క సమ్మరీ గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలో కంటెంట్ యుఎస్ స్టాక్స్ కి సంబంధించింది అయినా దాన్ని మీకు సింపుల్ గా అర్థం అవ్వడం కోసం నేను ఇండియన్ స్టాక్స్ తో కంపేర్ చేస్తూ చెప్తున్నాను. సో ఎనీ పాయింట్ ఆఫ్ టైం నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం అండ్ అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు. అయితే ఇప్పుడు బుక్ లోని కీ పాయింట్స్ కి వెళ్లే ముందు ఒక చిన్న క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ టీసీఎస్ అనే మార్కెట్ లీడర్ కంపెనీ పీక్ నుంచి ఒక 25% కరెక్షన్ లో ఉంది. అండ్ అలాగే హ్యాపీయెస్ట్ మైండ్స్ అనే ఒక చిన్న కంపెనీ దాని యొక్క పీక్ నుంచి దాదాపుగా 40% కరెక్షన్ జరిగింది. సో ఎప్పుడైతే మార్కెట్ నార్మలైజ్ అవుతుందో అలాంటప్పుడు టీసీఎస్ దీని యొక్క నార్మల్ ప్రైస్ కి లేదా హైయెస్ట్ ప్రైస్ కి వెళ్తుంది అని అనుకుందాం. సిమిలర్ గా మార్కెట్ నార్మల్ అయినప్పుడు హ్యాపీయెస్ట్ మైండ్స్ కూడా దాని హై ప్రైస్ ని రీచ్ అవుతుంది అని అనుకుందాం. ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారు? సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే టీసీఎస్ని కనుక మనం బై చేసుకుంటే దాన్ని పీక్కి రీచ్ అయ్యేసరికి 25% ప్రాఫిట్ వస్తుంది. అదే హ్యాపీయెస్ట్ మైండ్స్ని బై చేసుకుంటే దాన్ని పీక్ని రీచ్ అయ్యేసరికి 40% రిటర్న్స్ వస్తుంది. సో మ్యాక్సిమం రిటర్న్స్ వచ్చే చోటే ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పి హ్యాపీయెస్ట్ మైండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ వారెన్ బఫెట్ మాత్రం ఇలా చేయరు. ఎందుకంటే వారెన్ బఫెట్ యొక్క ఫస్ట్ రూలే ఏంటంటే బై అవుట్ స్టాండింగ్ బిజినెస్ అట్ సెన్సిబుల్ ప్రైస్. ఇందాక మనం కంపేర్ చేసిన బిజినెస్ల్లో టీసీఎస్ అనేది వెల్ డైవర్సిఫైడ్ కంపెనీ అండ్ అలాగే అవుట్ స్టాండింగ్ కంపెనీ. కాబట్టి అలాంటి కంపెనీ రీజనబుల్ ప్రైస్ లేదా సెన్సిబుల్ ప్రైస్కి వచ్చినప్పుడు వారెన్ బఫెట్ కొనాలి అనుకుంటారు తప్ప ఎక్కడైతే కొంచెం ఎక్కువగా రిస్క్ ఉండే స్మాల్ క్యాప్ కంపెనీస్ అండ్ అలాగే అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఏమీ కాదు అని అనుకున్నప్పుడు అలాంటి చిన్న చిన్న స్టాక్స్లో తను ఇన్వెస్ట్ చేయకూడదు అని అనుకుంటారు. సో వారెన్ బఫెట్కి ఎలా తెలుసు అవుట్ స్టాండింగ్ బిజినెస్లే బాగా గ్రో అవుతాయి అని అంటే తను తన గురువైన బెంజమిన్ గ్రహాం నుంచి ఈ పాయింట్స్ని నేర్చుకోవడం జరిగింది. సో స్టాక్ మార్కెట్లో బెస్ట్ బుక్ అయిన ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ రాసింది బెంజమిన్ గ్రహాం. సో తనే వారెన్ బఫెట్ యొక్క గురువుగా చెప్తూ ఉంటారు. అయితే బెంజమిన్ గ్రహాం ఇన్వెస్టర్స్కి ఏం సజెస్ట్ చేస్తారు అంటే ఇన్వెస్టర్ యొక్క ప్రైమరీ గోల్ అనేది ఫైండింగ్ వాల్యూడ్ బిజినెస్ ఎట్ బార్గెయిన్ ప్రైస్ ఉండాలి అంటారు. అంటే చాలా గొప్ప బిజినెస్ని ఎప్పుడైతే అవి పడిపోతాయో లేకపోతే ఒక ప్రైస్కి చాలా రీజనబుల్గా మనకు దొరుకుతాయో అలాంటప్పుడే మనం బై చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. సో ఇలా బెంజమిన్ గ్రహాం కానీ వారెన్ బఫెట్ కానీ కంపెనీస్లో మేజర్గా ఒక 3 ఎలిమెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఆ 3 ఎలిమెంట్స్ ఏంటి అంటే ఒక కంపెనీకి ఎక్సలెంట్ ఫండమెంటల్స్ ఉండాలి. అయితే జస్ట్ ఫండమెంటల్స్ బాగున్నాయి కదా అని కంపెనీని బై చేయరు. దాని యొక్క ఫెయిర్ ప్రైస్ని క్యాలిక్యులేట్ చేసుకొని లేదా ఫెయిర్ వాల్యుయేషన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ ప్రైస్కి రీచ్ అయినప్పుడు లేదా దానికంటే కింద దొరికినప్పుడు మాత్రమే అలాంటి స్టాక్స్ని బై చేస్తూ ఉంటారు. అండ్ ఏదైనా ఒక కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ని వాళ్ళు ప్రెడిక్ట్ చేయడం కోసం ఎక్స్ట్రాడినరీ పీపుల్ టాప్ మేనేజ్మెంట్లో ఉంటేనే ఆ కంపెనీలో ఎక్స్ట్రాడినరీ గ్రోత్ వస్తుంది అని చెప్పి వాళ్ళు బలంగా నమ్ముతూ ఉంటారు. సో అందుకని ఈ 3 పాయింట్స్ని మనం ఈ వీడియోలో కొంచెం ఎక్కువగా కవర్ చేసుకుంటూ ఉంటాం. సో ముందుగా ఎక్సలెంట్ ఫండమెంటల్స్ ఉండాలి అని అంటే యూజువల్గా వారెన్ బఫెట్ ఒక కంపెనీలో హై రిటర్న్ ఆన్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ఉంటే అలాంటి కంపెనీస్ మనకి మంచి కంపెనీస్ అవుతాయి అని చెప్తారు. సో దీనికోసం రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఏ కంపెనీస్కి అయితే ఎక్కువగా ఉంటాయో అవి మనకి మంచి రిటర్న్స్ ఇస్తాయి అని వారెన్ బఫెట్ చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఫార్ములా కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఒక కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై టాంజిబుల్ అసెట్స్ వేస్తే వచ్చేది మనకి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. అయితే కింద డినామినేటర్లో మీరు అబ్జర్వ్ చేస్తే యూజువల్గా టాంజిబుల్ అసెట్స్ అన్నప్పుడు టోటల్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ చేస్తూ ఉంటారు. కానీ వారెన్ బఫెట్ మాత్రం నెట్ టాంజిబుల్ అసెట్స్ని యూజ్ చేస్తారు. సో నెట్ టాంజిబుల్ అసెట్స్ యొక్క ఫార్ములా కనుక మనం అబ్జర్వ్ చేస్తే టోటల్ అసెట్స్లో నుంచి కేవలం టోటల్ లయబిలిటీస్ని తీయడమే కాదు ఇంటాంజిబుల్ అసెట్స్ని కూడా తీసేయాలి. అలాంటప్పుడే మనకి నెట్ టాంజిబుల్ అసెట్స్ వస్తాయన్నమాట. సో ఈ ఫార్ములాలో మనకి సింపుల్ టాంజిబుల్ అసెట్స్ బదులుగా నెట్ టాంజిబుల్ అసెట్స్ వేస్తూ రిటర్న్ ఆన్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ లేదా రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ని క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ ఇలాంటి సింపుల్ ఫార్ములాతో స్టాక్ సెలెక్షన్ చేసుకుంటారా వారెన్ బఫెట్ అంటే ఖచ్చితంగా కాదు. ఇలా రిటర్న్ ఆన్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ఉన్న కంపెనీస్
కంపెనీస్ మంచి కంపెనీసే కానీ ఫ్యూచర్ లో మరి గ్రో అవుతాయా లేదా అనే విషయం తెలుసుకోవడం కోసం ఆ కంపెనీస్ లో మోట్ క్రియేషన్ ఉందా లేదా అని చూస్తూ ఉంటారు. మరి మోట్ క్రియేషన్ అంటే ఏంటి అనే దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టీ షాప్ యొక్క బిజినెస్ ని అబ్జర్వ్ చేద్దాం. ఇది మనకి ఇండియన్ మార్కెట్ లో చాలా ఈజీగా అర్థమైపోయే బిజినెస్. ఆబ్వియస్ గా ప్రతి ఒక్క టీ కంపెనీ కూడా ఎంతో కొంత ప్రాఫిట్ తో రన్ అవుతూ ఉంటుంది. సో మరి టీ షాప్ పెడితే ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా అని చెప్పి అందరూ టీ షాప్స్ నే పెడుతూ ఉన్నారు అని అనుకుందాం. అలాంటప్పుడు ఆబ్వియస్ గా కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే సైడ్ బై సైడ్ మల్టిపుల్ టీ స్టాల్స్ పెడుతూ ఉంటారో అలాంటప్పుడు కాంపిటీషన్ హెవీగా పెరుగుతూ ఉండడం వల్ల ఒక లెవెల్ వచ్చేసరికి ఈ టీ షాప్ యొక్క ఓనర్ గెయిన్ చేసే ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో అంతకుముందు కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చినా అక్కడ స్టాగ్నేషన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి హెవీ కాంపిటీషన్ వల్ల టీ షాప్ యొక్క ప్రాఫిట్స్ అనేవి ఎయిదర్ డిక్లైన్ అవ్వడం కానీ లేదా కాన్స్టెంట్గా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఎందుకు మళ్ళీ ఇక్కడ నుంచి ఫర్దర్ గ్రోత్ అనేది రావట్లేదు అనంటే బికాస్ ఆఫ్ హెవీ కాంపిటీషన్. ఎప్పుడైతే ఒక బిజినెస్ చేయడం ద్వారా హెవీ ప్రాఫిట్స్ వస్తాయి అని తెలుస్తుందో అలాంటప్పుడు కాంపిటీటర్స్ ఈజీగా ఆ బిజినెస్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. కానీ మోట్ కంపెనీ యొక్క క్వాలిటీ ఎలా ఉండాలి అంటే కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేవి పెరుగుతూ ఉండాలి. అట్ ది సేమ్ టైం కాంపిటీటర్స్ ఎంటర్ అవ్వకుండా ఈ బిజినెస్ని గ్రో చేసుకునే విధంగా ఉండాలి. సో సాఫ్ట్ డ్రింక్స్లో కోకోకోలా అలాంటి మోట్ క్రియేట్ చేసుకోగలిగింది. అంటే కంపెనీ యొక్క ప్రాఫిట్స్ని గ్రో చేసుకోగలిగింది. అట్ ది సేమ్ టైం కాంపిటీటర్స్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వకుండా చూసుకోగలిగింది. అందుకనే అలాంటి బిజినెస్ని మోట్ బిజినెస్లు అంటారు. సో ఇలాంటి మోట్ బిజినెస్ని మనం మన పోర్ట్ఫోలియోలో బై చేసుకోవడానికి సెలెక్ట్ చేసుకోవాలి. అయితే మరి ఇలాంటి మోట్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో చాలా బాగా పెరుగుతాయి అని ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాయి కదా, మరి అవి ఫెయిర్ ప్రైస్లో దొరుకుతాయా? ఖచ్చితంగా దొరకవు. చాలా మంచి ఫ్యూచర్ ఉన్న కంపెనీ ఎప్పుడైనా సరే హై ప్రైజెస్లోనే ట్రేడ్ అవుతూ ఉంటుంది. మరి అలాంటి స్టాక్స్ని ఎప్పుడు బై చేయాలి అంటే దానికోసం వారెన్ బఫెట్ చెప్పేది ఏంటి అంటే ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ లవ్స్ వాలిటిలిటీ. మార్కెట్లో రకరకాల సిచ్యువేషన్స్లో రకరకాల రీజన్స్ వల్ల కొన్నిసార్లు చాలా ఫియర్ఫుల్గా ఉంటుంది. మేబీ ఫెడ్ మీటింగ్ అవ్వచ్చు, ఏదో ఒక కంట్రీలో వార్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ అవ్వచ్చు, ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు, రకరకాల రీజన్స్ వల్ల మార్కెట్ పడిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మార్కెట్లో అలాంటి కరెక్షన్స్ వస్తాయో ఇలాంటి మోట్ స్టాక్స్ అన్నీ కూడా హెవీగా పడిపోతాయి. యాక్చువల్గా ఆ బిజినెస్ యొక్క ప్రాఫిట్స్ ఏమైనా పడిపోతున్నాయా అంటే లేదు. కంపెనీ యొక్క ప్రాఫిట్స్ కంటిన్యూస్గా గ్రో అవుతూ ఉంటాయి. బట్ షేర్ ప్రైజెస్ ఎందుకు పడిపోతాయి అనంటే బికాస్ ఆఫ్ ఫియర్ఫుల్ నేచర్. సో అందుకే స్టాక్ మార్కెట్లో ఒక ఇన్వెస్టర్ సక్సెస్ అవ్వాలి అనంటే వారెన్ బఫెట్ చెప్పేది ఏంటి అంటే బీ ఫియర్ఫుల్ వెన్ అదర్స్ ఆర్ గ్రీడీ అండ్ అలాగే బీ గ్రీడీ వెన్ అదర్స్ ఆర్ ఫియర్ఫుల్. సో మార్కెట్ పడుతుంది అని భయపడడం కంటే మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ని ఎస్ఐపి మోడ్లో అంటే మంత్లీ ఇంత అని చెప్పి బై చేసుకుంటూ వెళ్తే అలాంటప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ మంచి రిటర్న్స్ తెచ్చిపెడుతుంది. అయితే ఇప్పటిదాకా మనం ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్స్ గురించి, రిటర్న్ ఆన్ క్యాపిటల్ గురించి అండ్ అలాగే మోట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా పాస్ట్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. మరి ఫ్యూచర్ని మనం ఎలా ప్రిడిక్ట్ చేసుకోగలం? ఒక కంపెనీకి రేపటి రోజున ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు సాల్వ్ చేస్తారు? ఆబ్వియస్గా ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేయాల్సింది టాప్ మేనేజ్మెంట్. అందుకనే ఏవైతే కంపెనీస్కి ఎక్స్ట్రాడినరీ టాప్ మేనేజ్మెంట్ ఉంటుందో అలాంటి కంపెనీస్నే మనం బై చేసుకోవాలి అని వారెన్ బఫెట్ చెప్తూ ఉంటారు. సో టాప్ మేనేజ్మెంట్ అంటే ఆ కంపెనీ యొక్క CEO, చైర్మన్ లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇలాంటి వాళ్ళని మనం అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకి ఆ కంపెనీలో మంచి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఉండాలి. అంటే సీఈఓకి మేబీ ఒక 5% లేదా 10% షేర్ హోల్డింగ్ ఉండాలి. కొంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 2 to 3% అలాగా లేదా 10%, 15% ఇలాగా ఎంతో కొంత హోల్డింగ్ ఉంటూ ఉండాలి. ఒకవేళ అలాంటి షేర్ హోల్డింగ్ ఏమీ లేకుండా ఏదైనా ఒక కంపెనీ మేము ఇన్వెస్టర్స్కి లేదా షేర్ హోల్డర్స్కి వాల్యూ క్రియేట్ చేస్తాము, మల్టిపుల్ రిటర్న్స్ వచ్చేలాగా చేస్తాము అని ప్రామిసింగ్గా చెప్తున్నా మనం అలాంటి కంపెనీస్ని నమ్మకూడదు. ఎందుకంటే సీఈఓకి కానీ లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ ఆ కంపెనీలో షేర్ హోల్డింగ్ లేకపోతే షేర్ ప్రైజెస్ పెరగడం వల్ల వాళ్ళకేం అడ్వాంటేజ్ ఉంటుంది? సో అందుకని షేర్ ప్రైజెస్ పెరిగేలాగా వాళ్ళు వర్క్ చేస్తారా అంటే రియల్గా చేయరు. వాళ్ళ ఓన్ బెనిఫిట్ కోసం వాళ్ళు వర్క్ చేస్తారు తప్ప కేవలం ఇన్వెస్టర్స్కి మాత్రం బెనిఫిట్ అయితే చాలు, నాకు ఎలాంటి బెనిఫిట్ రాకపోయినా పర్వాలేదు అని చెప్పి ఎవరు కూడా వర్క్ చేయరు. అందుకనే ఒక కంపెనీలో మెజారిటీ ఆఫ్ ది షేర్ హోల్డింగ్ కంపెనీ యొక్క సీఈఓకి, బోర్డ్
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఉంది అంటేనే అలాంటప్పుడే ఆ కంపెనీలో గ్రోత్ వస్తే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. కాబట్టి రేపటి రోజున కంపెనీకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళ గ్రోత్ స్టాప్ అవ్వకుండా ఉండడం కోసం, దాన్ని సాల్వ్ చేయడం కోసం మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు. సో అందుకనే ఏవైనా ఒక కంపెనీస్ గనక ఎలాంటి డివిడెండ్స్ ఇవ్వట్లేదు అంటే కన్సిస్టెంట్గా దానికి ప్రాఫిట్స్ వస్తున్నాయి, హెవీ ప్రాఫిట్స్ వస్తున్నాయి, కానీ అస్సలు షేర్ హోల్డర్కి ఎలాంటి డివిడెండ్స్ ఇవ్వట్లేదు అని అంటే అలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అండ్ అలాగే వీక్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే కొన్నిసార్లు ఈ కంపెనీస్ క్రెడిట్ ఏజెన్సీస్కి లేకపోతే సెబీకి, ఆర్బీఐకి ఎలాంటి డిస్క్లోజర్స్ ఇవ్వట్లేదు అని అనుకోండి, అలాంటప్పుడు అది వీక్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫామ్ అవుతుంది. కాబట్టి అలాంటి వాటిల్లో ఏదైనా ఒక స్కామ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పి మనం డివిడెండ్స్ ఇవ్వని కంపెనీస్లో అండ్ అలాగే వీక్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్న కంపెనీస్లో లేదా ప్రీవియస్గా ఏదైనా స్కామ్ ఉన్న కంపెనీస్ని మనం ఇన్వెస్ట్ చేయకూడదు. మ్యాక్సిమం కుదిరినంతగా వాటిని అవాయిడ్ చేయాలి. అయితే కొన్ని స్మాల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాఫిట్సే చాలా తక్కువ వస్తాయి. కాబట్టి అలాంటి కంపెనీస్కి మోట్ ఉండి డివిడెండ్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ ఏదైనా ఒక బిగ్ కంపెనీ ఏదైతే ఉంటుందో అది చాలా బిగ్ ప్రాఫిట్స్ వస్తూ కూడా అసలు షేర్ హోల్డర్స్కి ఎలాంటి డివిడెండ్ ఇవ్వట్లేదు అని అంటే అలాంటప్పుడు ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అండ్ ఒక బెస్ట్ టాప్ మేనేజ్మెంట్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అంటే టాప్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా ఉండాలి. వాళ్ళపైన ఎవరు కూడా ఇంకొక రూలింగ్ అథారిటీ లేదా మెయిన్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీఈఓస్ మీద ఎక్కువ ప్రెషర్ చేయడం ఇలాంటివి ఉన్నప్పుడు ఆ కంపెనీస్ మంచి కంపెనీస్ అవ్వవు. అందుకని సీఈఓ కానీ లేదా అదర్ టాప్ మేనేజ్మెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బిహేవియర్ అండ్ అలాగే డెసిషన్స్ అనేవి ఇండిపెండెంట్గా ఉండాలి. అండ్ వాళ్ళు వెల్ ఎక్స్పీరియన్స్డ్గా మనకు కనపడుతూ ఉండాలి. అండ్ వాళ్ళకి ఆ కంపెనీలో షేర్ హోల్డింగ్ ఉంటూ షేర్ ప్రైజెస్ పెరిగితే వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. కాబట్టి షేర్ హోల్డింగ్ ఓరియంటెడ్గా ఉండే టాప్ మేనేజ్మెంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా మేజర్గా కంపెనీస్కి సంబంధించి మనం ఎలా స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అన్న పాయింట్స్ ఇప్పటిదాకా మనం సమ్మరైజ్ చేసుకుంటే అవుట్ స్టాండింగ్ బిజినెస్లు ఏవైతే ఉంటాయో అవి ఫెయిర్ ప్రైస్లో లేదా సెన్సిబుల్ ప్రైస్లో దొరికినప్పుడు మాత్రమే మనం బై చేసుకోవాలి. ఏదైనా ఒక కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయి లేదా బెటర్ కంపెనీ అని తెలుసుకోవడం కోసం హై రిటర్న్ ఆన్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ చూడాలి. అండ్ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా వాలటిలిటీ కోసం వెయిట్ చేస్తారు. మార్కెట్లో సమ్ నెగిటివ్ సెంటిమెంట్ వస్తున్నప్పుడు ఇలాంటి మంచి స్టాక్స్ కూడా రీజనబుల్ ప్రైస్కి దొరుకుతూ ఉంటాయి. అండ్ ఫైనల్గా ఒక కంపెనీ యొక్క ఫ్యూచర్ బాగుంటుందా లేదా అనేది మనం ఎక్స్ట్రాడినరీ మేనేజ్మెంట్ని చూసే చెప్పగలుగుతాము. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే ఫైనల్ పాయింట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే డైవర్సిఫికేషన్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ మీకు 2 పోర్ట్ఫోలియోస్ చూపిస్తున్నాను. ఈ టేబుల్లో మీకు ఇక్కడ 5 స్టాక్స్ కనపడుతున్నాయి. అండ్ ఈ 5 స్టాక్స్ పాస్ట్ 5 ఇయర్స్ యొక్క రిటర్న్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 4 టైమ్స్ రిటర్న్స్, 3.5 టైమ్స్ రిటర్న్స్, 3 టైమ్స్ రిటర్న్స్, 2.5 అండ్ 2 టైమ్స్ రిటర్న్స్ మనకు కనపడుతూ ఉన్నాయి. సో ఫ్యూచర్లో కూడా ఇదే రిటర్న్స్ ఇవి మళ్ళీ రిపీట్ చేస్తాయి అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. అలాంటప్పుడు మీరు ఎలాంటి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటారు? పోర్ట్ఫోలియో 1 లాంటిదా లేదా పోర్ట్ఫోలియో 2 లాంటిదా? పోర్ట్ఫోలియో 1లో ప్రతి స్టాక్లో మనం 20% డైవర్సిఫికేషన్ చేసుకున్నాం. ఎందుకు ఇలా డైవర్సిఫికేషన్ చేసుకున్నాం? రేపటి రోజున ఒక కంపెనీలో ఏదైనా ఒక స్కామ్ కానీ లేదా మేనేజ్మెంట్ ప్రాబ్లం కానీ వస్తే ఆ స్టాక్ మనకి హెవీగా పడిపోతుంది. అందుకని సింగిల్ స్టాక్లో పెడితే రిస్క్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఇలా ఒక 20%తో మనం డైవర్సిఫై చేసుకుని ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రిస్క్ని క్యారీ చేస్తూ ఉన్నాం. బట్ పోర్ట్ఫోలియో 2లో మ్యాక్సిమం రిస్క్ తీసుకుంటున్నాం. ఎందుకంటే మన క్యాపిటల్ 5 ఇయర్స్లో 4 టైమ్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. సో ఇలాంటి 2 పోర్ట్ఫోలియోస్ ఉన్నప్పుడు మీరు ఏ పోర్ట్ఫోలియోని సెలెక్ట్ చేసుకుంటారు? ఆబ్వియస్గా చాలామంది పోర్ట్ఫోలియో 1ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి స్టాక్ మార్కెట్లో కొంచెం నాలెడ్జ్ ఉన్నప్పుడు తెలిసింది ఏంటి అంటే డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ ఎ సింగిల్ బాస్కెట్. అంటే మన డబ్బులన్నీ తీసుకెళ్ళి ఒకే సింగిల్ స్టాక్లో పెడితే రేపటి రోజున ఆ సింగిల్ స్టాక్ క్రాష్ అయింది అంటే మనం పూర్తిగా డబ్బులు నష్టపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకనే డైవర్సిఫికేషన్ చేసుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ వారెన్ బఫెట్ డైవర్సిఫికేషన్ ఈజ్ ఫర్ ఫూల్స్ అంటూ ఉంటారు. అయితే వారెన్ బఫెట్ ఏమీ డైవర్సిఫికేషన్కి పూర్తిగా ఎగెనెస్ట్ కాదు. తను డైవర్సిఫికేషన్ చేసుకోవాలి, బట్ కొంతవరకు మాత్రమే చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఒక సెక్టార్ని స్టడీ చేసుకుని కంపెనీస్ యొక్క ఫండమెంటల్స్ మనకి అర్థమవుతాయో అలాంటప్పుడు ఈ 5 స్టాక్స్లో 20% ఇలా సెలెక్ట్ చేసుకుంటూ డైవర్సిఫై చేసుకోవడం కంటే కూడా టాప్ 3 కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ టాప్ 3 కంపెనీస్లో మనం వెయిటేజెస్ ఇస్తూ సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇక్కడ మన రిస్క్ అనేది సపరేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం
టైం హెవీ రిటర్న్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందుకని ఓవర్ డైవర్సిఫికేషన్ చేసుకోకూడదు. అట్ ది సేమ్ టైం అండర్ డైవర్సిఫికేషన్ అంటే సింగిల్ స్టాక్లో మొత్తం డబ్బులు తీసుకెళ్లి పెట్టకూడదు. సో ఇలా మనకి వారెన్ బఫెట్ తన యొక్క యాన్యువల్ రిపోర్ట్స్లో షేర్ హోల్డర్స్కి ఎవ్రీ ఇయర్ కూడా మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటారు. అలాంటి మంచి మంచి పాయింట్స్ అన్నిటినీ కూడా ద ఎస్సేస్ ఆఫ్ వారెన్ బఫెట్ అనే బుక్లో లారెన్స్ కన్నింగమ్ సమ్మరైజ్ చేసి చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఆ బుక్ యొక్క సమ్మరీని ఇప్పటిదాకా తెలుసుకున్నాం. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.